తినడం అనేది తగ్గిపోతుంది. అంటే మంచి ఆహారం తింటున్నాం కానీ పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవట్లేదు. అంటే ఆహారం అనగానే ఒక రైస్ పప్పు తింటే సరిపోదు కదా. మన ఆహారంలో పండ్లు భాగం చేసుకోవాలి, పప్పులు చేసుకోవాలి, కూరగాయలు చేసుకోవాలి, ఆకుకూరలు చేసుకోవాలి, నట్స్ చేసుకోవాలి, మొలకలు ఉంటాయి. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తిన్నప్పుడే మనకి పౌష్టికాహారం అనేది అందుతుంది కదా. అప్పుడే మరి ఆహారం అనేది అందితేనే కదా మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం. ఇప్పుడు రక్తహీనత ఉంది, అందరి మహిళల్లో ఏముంటుంది? రక్తహీనత. ఫస్ట్ మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఆడవాళ్ళకి ఏం చేస్తారు? రక్తం టెస్ట్ చేస్తారు, హెచ్బి టెస్ట్ చేస్తారు కదా. ఎందుకని? మనం వీక్ ఉన్నామని వాళ్ళకి 100% నమ్మకం. అవునా? ఎందుకంటే మనకి ఫస్ట్ చాయిస్ ఏంటి? మనకి పీరియడ్స్ వస్తే పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా అందరికీ మంచి పౌష్టికాహారం తినాలని వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు కార్యక్రమంగా ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులచే మీటింగ్ పెట్టడం జరిగింది. అలా అంతేకాకుండా గర్భిణీలకు, బాలింతలకు ఈ పోషకాహారంపై అవగాహన కల్పించడం జరిగింది. పోషకాహారం అంటే అన్ని రకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడమే ముఖ్యం. అందులోనే భాగంగా ఇంద్రధనస్సు అంటే 7 రంగులు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మనం పౌష్టికాహారాన్ని పొందగలుగుతాం. ముఖ్యంగా తెలుపు రంగు తీసుకున్నట్లయితే గుడ్డు, పాలు, కాలీఫ్లవర్ ఇలాంటి ఆహారాలు. ఎరుపు రంగు ఆహారం తీసుకున్నట్లయితే యాపిల్, స్ట్రాబెర్రీ, కర్బూజా, చెర్రీస్ ఇలాంటి ఆహార పదార్థాలను. పసుపు రంగు ఆహారం అంటే బనానా, పప్పయ్య లాంటి ఆహార పదార్థాలను. ఇంకా గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చని కలర్లో ఉన్నటువంటివి ఆకుకూరలు, కూరగాయలు, పువ్వ, జామ పళ్ళు ఇవన్నీ మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకొని తినడం వలన పౌష్టికాహారాన్ని పొందుతాము. అంతేకాకుండా రక్తహీనతని నివారించుకునే ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. ప్రతి మహిళలో కిషోర బాలికల్లో రక్తహీనత అనేది కనబడుతుంది. రక్తహీనతను తొలగించాలంటే మునగాకు, బెల్లం, పన్నీరు ఇలాంటి ఆహారం తీసుకొని రక్తహీనతను తగ్గించుకోవచ్చు. అందరూ కంపల్సరీ పౌష్టికాహారం తీసుకొని మంచి ఆరోగ్యం పొందాలని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను గురించి తెలపడం జరిగింది. Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.